చూసుకోక్కర్లేదా? నేను చూసుకుంటూనే వచ్చాను. అంటే కావాలని గుద్దావా? లేదమ్మా, నిన్నలా చూస్తూ వస్తుంటే ఏదోలా అయిపోయి గుద్దేశా. ఏమైందంటావు? కొత్త రకం పైత్యం అనుకుంటాను. వెళ్ళి డాక్టర్ కి చూపించుకో. మన ఊరికి వెళ్ళిన తర్వాత నువ్వే వెళ్ళి చూపిద్దులే. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకోసారి ఢీ కొట్టు. ఏంటి నాయనా, చదువు అని చెప్పి అక్కడికి వెళ్ళి సినిమాలు ఎక్కువ చూసొచ్చావా? అవును నాన్నమ్మా, ఇంకొకసారి ఢీ కొట్టలేదంటే నెత్తి మీద కొమ్ములు వస్తాయి తెలుసా? అసలే నువ్వు అంతంత మాత్రం ఉంటావు, ఇంకా కొమ్ములు కూడా వచ్చాయంటే ఎలా ఉంటావో ఊహించుకో. అర్థమైందా? అందుకే ఢీ కొట్టు అంటున్నాను. ఢీ కొట్టమంటున్నానా? లేదు. లేకపోతే కొమ్ములు వస్తాయి. ఏయ్ వేదా, అమ్మా వస్తున్నానమ్మా. అమ్మా, ఏం చేయాలి? పప్పు తెప్పించావా? వస్తుంది. మావయ్య, నువ్వు చెప్పి నువ్వు తీసుకొచ్చావు. ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇది తీసుకురావడానికి వెళ్ళాను అత్తయ్య. సరే గాని నువ్వు స్వీట్స్ బాగా చేస్తావు కదా, నువ్వు చేసిన స్వీట్స్ తిని అందరూ నిన్ను మెచ్చుకోవాలి. సరే అత్తయ్య. ఇప్పుడు ఆయన్ని స్వీట్ చేయడం అవసరమా? మా అన్నయ్య స్వీట్ చాలా బాగా చేస్తాడు తెలుసా? అన్నపూర్ణ క్యాటర్స్ అంటే ఓ పేరుంది, వంటలు బాగుంటాయని. ఆ పేరుని స్వీట్ తో తగలబెట్టడం ఎందుకు? నేను చేసిన స్వీట్స్ తిని అందరూ మెచ్చుకుంటారు కదా, అప్పుడు చూద్దు గాని. చూద్దాం. చూద్దు గాని. నువ్వు చేస్తే సూపర్ రా. ఒరే విష్ణు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావురా? ఏం చేయమంటావు? నువ్వు ఇక్కడ కూర్చొని ఫోన్ చూసుకోకపోతే అక్కడ అందరూ వంటలు చేస్తున్నారు, కాస్త వాళ్ళకి సాయం చేయొచ్చుగా. నానమ్మా, మనం ఇక్కడికి వచ్చింది వంటలు చేయడానికి కాదు, ఫంక్షన్ చూడడానికి. వాళ్ళెవర్రా? మనవాళ్లే కదా, అవసరమైనప్పుడు సహాయం కూడా చెయ్యాలి. సాయం అంటే వంటే కదా, దానికి నేనెందుకు? ఆ బాలుగాడు చేస్తున్నాడుగా, సరిపోదా? ఒరే, ఆదరించి హక్కును చేర్చుకున్నామన్న కృతజ్ఞతతో వాడు మీ అమ్మకి సాయపడాలి అని వంటలు చేసే కోర్సు నేర్చుకుని వచ్చాడురా. తనకు చేదోడు వాదోడుగా నిలబడ్డాడు. కాని నువ్వు సొంత కొడుకువి, వారసుడివిరా. వారసుడు అంటే వంటలు చేయడానికి వారసుడా? ఆస్తులు పంచుకోవడానికి మాత్రం వారసుడివా? తగిచ్చేశారులే వంటలు. ఇదిగో, నాకు వంటలు చేసే పని అంటే మహా చెడ్డ చిరాకు అసలు. ఆపరా రేయ్, ఆ వంటలు చేస్తేనే నువ్వింత వాడివయ్యావు. అందంగా డ్రెస్ వేసావు, కాళ్ళకి షూ వేసావు. ఇవన్నీ ఆ వంట పనులు చేసి పెట్టబట్టే వచ్చాయి. అబ్బమ్మా, నన్నేదో ఉద్ధరించడానికి చేసినట్టు చెప్తావేంటి? కన్నారు కాబట్టి పెంచారు, పెరిగాను కాబట్టి చేస్తున్నారు. ఏదో పెద్ద సాయం చేసినట్టు చెప్తావేంటి? ఒరేయ్,
అవే మాటలరా. చూడు, ఈ వంటలు చేసే వృత్తిని మీ వరకే పెట్టుకోండి, నాకంట కట్టకండి. ఎప్పటికైనా నేను మావయ్యలాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను. వంటలు చేసి నలుగురిలోనూ లోకు అవ్వను. ఆ? రే విష్ణు, విష్ణు బా అంజీ, ఏంటి బావా? ఏంటయ్యా అందరూ ముందు ఈ పనులేంటి? ఒకసారి అడు చూడు బావా. నీకు మాట రాకుండా సమయానికి అందరి కడుపులు నింపడం కోసం ఆ కుటుంబం మొత్తం అంత కష్టపడుతుంటే దాని ముందు నేను చేస్తున్న ఈ పని ఎంత బావా చెప్పు? ఆహాహాహాహా, వాసన చూసావా ఎంత గుమగుమలాడిపోతుందో? మా వదిన వంట అంటే అంతే. చూడు బావా, వంటలన్నీ అయిపోయినట్టే. నువ్వు అందరినీ భోజనానికి పిలిచి ఏర్పాట్లు చేసుకో. బాలు, టేస్ట్ ఎలా ఉందో చూడు. మావయ్య అదిరిపోయింది.